అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. 25 సంవత్సరాలుగా ట్రావెల్ ఇండస్ట్రీలో అనుభవం కలిగిన ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఎన్నో ఇంటర్నేషనల్ టూర్స్ అండ్ ప్యాకేజెస్ అయితే ఆఫర్ చేస్తూనే వస్తున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు గానీ, ఎవ్వరైనా గానివ్వండి హ్యాపీగా వెళ్లి రావచ్చు. అంత మంచి అఫోర్డబుల్ కాస్ట్‌లో వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు. సో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ అయిన చంద్రశేఖర్ గారితో మాట్లాడి, వారి మాటల్లోనే మన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసుకుందాం. నమస్కారం అండి. హలో అండి. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అసలు చంపేయడానికే ఏంటో గానీ ఎన్ని రీల్స్ వస్తాయో బాలి గురించి. అవునండి. అమ్మాయిలైతే చక్కచక్కగా ఫ్రాక్స్ ఏసుకొని బాలి స్వింగ్ దగ్గర ఫోటో షూట్స్ చేస్తారసలు. ఎంత అవును. బావుంటాయో అసలు. అవి అవునండి. చూస్తేనే మనం ఎప్పుడు ఎళ్తామా అనిపిస్తది. కరెక్ట్ అండి. కానీ అక్కడికెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి? ఎవరి గైడెన్స్‌లో వెళ్ళాలి? మనకి ఆ బాలి స్వింగ్ ఫోటో షూట్స్ తప్ప అక్కడ ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఇంకేం అట్రాక్షన్స్ ఉంటాయి? అవునండి. ఇవేవి ఐడియా లేదు. అవునండి. ఇలాగ నాలాగా చాలా మంది ఉంటారు. కరెక్ట్. బాలీకి ఎందుకు వెళ్తారు? అక్కడ ఏంటి స్పెషాలిటీ అసలు? యాక్చువల్లీ మీరన్నట్టు బాలి వండర్‌ఫుల్ ప్లేస్ అండి. అవును. ఎందుకంటే కంప్లీట్‌గా అంతా కూడా నేచర్ వండర్ అండి. హ్మ్. నేచర్ వండర్ ప్లస్ మన హిందూ కల్చర్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్ బాలి అండి. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఇండోనేషియా కంట్రీలోకి వస్తుంది బాలి అనేది. ఇండోనేషియా అంతా కూడా ముస్లిం కంట్రీ. బట్ బాలిలో 95% ఆఫ్ ద పీపుల్ హిందూస్ ఉన్నారండి. ఓకే. ఓకే. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆ కల్చర్‌ని హ్మ్. ప్లస్ ఆ ప్రకృతి రమణీయమైన అందాల్ని కూడా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. హ్మ్. మీరన్నట్టు బాలి స్వింగ్ కానియండి, వాటర్ ఫాల్స్, తర్వాత అక్కడ పార్క్స్, బీచెస్ అన్నీ కూడా చక్కగా మెయింటైన్ చేస్తా టూరిస్ట్ అట్రాక్షన్‌కి నంబర్ 1 ప్లేస్‌ని తీసుకొని వచ్చారు. అంతకుముందు బాలి ఎవరికీ తెలీదు. హ్మ్. హ్మ్. కానీ మీరన్నట్టు ఒక 3-4 ఇయర్స్ నుంచి చక్కగా అది బాగా డెవలప్ అయింది టూరిజం. అట్లానే ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా మీకు 4 నైట్స్ 5 డేస్ ప్యాకేజ్ తీసుకొచ్చింది బాలి కోసం. హ్మ్. హ్మ్. ఇందులో ఏంటంటే మీరు 4 నైట్స్ మనకి యాక్చువల్‌గా కుటా అనే ఏరియాలో ఉంటారండి. హ్మ్. బాలి అంతా కూడా 2 సిటీస్‌గా డివైడ్ అయ్యి ఉంటుంది. ఒకటి కుటా ఏరియా, ఇంకోటి ఉబుద్ ఏరియా అని. ఓకే. ఆ! సో, ఉబుద్ వచ్చేటి కంప్లీట్‌గా కల్చరల్ సిటీ లాగా ఉంటుందండి. హుహు. అలానే కుటా వచ్చేటికి మోడర్న్ సిటీ యాజ్ వెల్ యాజ్ నేచర్. హ్మ్. ఈ 2 కూడా కలగలిపి ఉంటుందన్నమాట. అందుకనే ఏంటంటే మనం కుటా ఏరియాలోనే స్టేజ్, ఎందుకంటే మెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది కుటాలో. హ్మ్. అందుకని మనం దిగిన తర్వాత అదే ఏరియాలో మనం 4 నైట్స్ ఉంటాము. ఓకే. అక్కడి నుంచి బయలుదేరి 1 డే ఉబుద్ వెళ్తాం. హ్మ్. అంటే ఫస్ట్ డే మనం ఏ రోజైతే మనం ల్యాండ్ అవుతాం ఆ రోజు మొత్తం కుటా బీచ్‌కి వెళ్తాం. ఓకే. ఆ! సో, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ బీచ్ అంతా కూడా. హ్మ్. సో, హ్మ్. ఆ బీచ్‌కి వెళ్తాం. సెకండ్ డే రోజు బయలుదేరి ఉబుద్ వెళ్తాం. యాక్చువల్‌గా ఉండటానికి అది 60 కిలోమీటర్స్‌లోనే ఉంటుంది. హ్మ్. బట్ ట్రావెలింగ్ టైమ్ వచ్చి 3 అవర్స్ పడుతుందండి. ఓకే. ఓకే. ఆ! ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అందరూ కూడా కాకపోతే ఏంటి ట్రాఫిక్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. హ్మ్. 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 మనలాగా జిగ్‌జాగ్‌గా వెళ్ళటం అనేది ఉండదు. చక్కగా ట్రాఫిక్ సెన్స్ ఉంటుంది. అందువల్ల ఏంటి కొంచెం లేట్ అవుతా ఉంటుంది వాళ్ళకి. హ్మ్. ఆల్మోస్ట్ మనకి 2½ అవర్స్, 3 అవర్స్ పడుతుంది ఆ ఉబుద్ ఏరియా వెళ్ళటానికి. ఓకే. ఓకే. ఉబుద్ ఏరియా వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ విజిట్ చేసే ప్లేస్ పేరు తీర్థ టెంపుల్ అంటారు. ఓకే. ఆ! ఇంకో పేరేంటి తీర్థ గంగా అంటారు కూడా. హుహు. ఎందుకంటే అక్కడ హోలీ వాటర్ మనకి వాళ్ళు హోలీ వాటర్ అంటారు. అది భూగర్భంలోంచి వస్తా ఉంటుందది. హ్మ్. 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 కంటిన్యూగా 365 డేస్ నేను ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 6 టైమ్స్ వెళ్ళాను. 6 టైమ్స్. 6 ఓకే. టైమ్ నుంచి ఎక్కడా తగ్గకుండా ఉంటుంది. హ్మ్. ఆ టెంపుల్‌కి విజిట్ చేయాలి ఎంట్రీ ఫీజు ఉంటుంది. ప్లస్ హ్మ్. వాళ్ళు మనకొక డ్రెస్ ఇస్తారు. ఓకే. ఓకే. ఆ! అది వేసుకొని మాత్రమే మనం లోపలికెళ్ళటానికి వీలుంటుందండి. హ్మ్. దాని పేరు సారంగ్ అంటారు. హ్మ్. మనకి 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 నడుముకి కట్టుకునేటట్టు ఉంటుందన్నమాట. హ్మ్. హ్మ్. సో, ఆ డ్రెస్ వేసుకొని మనం లోపలికెళ్తాం. లోపలికెళ్ళిన తర్వాత ఆ తీర్థ గంగా అంటారు కదా! దాన్ని మనకి తీర్థంలాగా ఇస్తారు. మొత్తం రిచువల్స్ అంతా డిఫరెంట్ ఉంటాయి మొత్తం గదా! రిచువల్స్ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. హ్మ్. ఎవరైనా స్నానం చేయాలి అనుకుంటే అక్కడ పూల్ ఉంటుంది. ఆ హ్మ్. పూల్‌లో స్నానం చేయొచ్చు. బట్ హ్మ్. అక్కడ కూడా మళ్ళీ సెపరేట్ డ్రెస్ కావాల్సిందే. ఓకే. ఓకే. ఆహా! సో, ఆ డ్రెస్ వేసుకొని కావాలంటే స్నానాలు చేయొచ్చక్కడ. హ్మ్. హ్మ్. స్నానం చేసుకొని అంతా కూడా ఒక 1½ అవర్, 2 అవర్స్ ఉంటామండి అది. హ్మ్. నేచర్ వండర్ అంటే మీరు నమ్మరు. హ్మ్. అంత చక్కగా ఉంటుంది ఆ టెంపుల్. ఓకే. ఓకే. ఆ! సో, ఆల్మోస్ట్ 2 అవర్స్ మనం అక్కడ స్పెండ్ చేస్తాం. అక్కడి నుంచి హ్మ్. బయలుదేరి మనం ఉబుద్‌కొచ్చే దారిలో, ఉబుద్ హ్మ్. సిటీ సెంటర్‌కి వచ్చే దారిలో హ్మ్. మనకి వాటర్ ఫాల్ ఉంటుంది. ఓకే. ఆ! వాటర్ ఫాల్ దగ్గర దాకా వెళ్లి మనం చూసుకొని రావచ్చు. హ్మ్. 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 అలానే బాలి స్వింగ్ ఉంటుంది. ఓకే. బాలి స్వింగ్ అండ్ రైస్ టెర్రస్ అంటారు. హ్మ్. హ్మ్. మనకి స్టెప్ ఫార్మింగ్ ఉంటుంది చూసారు దాన్ని రైస్ టెర్రసెస్ అంటారు వాళ్ళు. హ్మ్. అది దానిలోనే మనకి ఈ బాలి స్వింగ్ కూడా ఉంటుంది. ఓకే. అక్కడ ఆల్మోస్ట్ 1½ అవర్ టు 2 అవర్స్ మనం స్పెండ్ చేస్తాం. హ్మ్. ఎవరైనా స్వింగ్ చేయాలనుకుంటే గనుక చక్కగా అక్కడ పే చేసుకొని మనకు బాల్ స్వింగ్ చేయొచ్చు.
ప్లస్ కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళే ఇస్తారు. అవునవును. చాలా అద్భుతం, మన లోయలోకి వెళ్తున్నట్టు ఉంటుంది. ఇది మనకి రెగ్యులర్ స్వింగ్ లాగా ఉండదు అనమాట, Okay. స్పెషల్ స్వింగ్. అందువల్ల యాక్చువల్గా బాలి కూడా అంత ఫేమస్ అయింది. ఓకే. వెళ్తే బాలి స్వింగ్ చూడకుండా ఈ సైడ్ టెర్రస్ చూడకుండా రారు. అవును. అందుకని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అది కూడా ఇంక్లూడ్ చేసి ఉబ్బుద్ ఏరియాలో ఎక్కువ ఉంటుంది. ఉబ్బుద్ ఏరియాలో అది చూసుకొని తర్వాత అక్కడే ఉబ్బుద్ ప్యాలెస్ అని ఉంది. ఆ ఉబ్బుద్ ప్యాలెస్ చూసుకొని లంచ్ చేసుకొని బయలుదేరి కుటా వస్తామండి. ఓకే. వచ్చేటికి ఈవినింగ్ అయిపోతుంది. మనకి థర్డ్ డే రోజు కుటా ఏరియాలో ఉంటే ఇంకొక 2 ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి తాంజోంగ్ బీచ్. మనం కుటా బీచ్కి వెళ్ళాం, ఇప్పుడు తాంజోంగ్ బీచ్కి వెళ్తాం. తాంజోంగ్ బీచ్లో కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ గ్లాస్ బాటమ్ బోట్లో టర్టిల్ ఐలాండ్ అని ఉంటుంది. ఓకే. అక్కడికి తీసుకొని వెళ్తుంది. అక్కడ ఆల్మోస్ట్ మనకు 1/2 అవర్ 1 అవర్ స్పెండ్ చేస్తాము. మళ్ళీ బ్యాక్ తాంజోంగ్ బీచ్కి వచ్చిన తర్వాత ఎవరైనా వాటర్ స్పోర్ట్స్ చేయాలనుకుంటే చక్కగా అక్కడ ఎంజాయ్ చేయొచ్చండి. సో తర్వాత ఇంకొక అద్భుతమైన ప్లేస్ జీడబ్ల్యూకే పార్క్ అంటారండి. ఓకే. గరుడ వికసన పార్క్ అని. అది ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 acres లో వాళ్ళు దాన్ని నిర్మించారండి. హ్యూజ్ అసలు. చాలా హ్యూజ్ అన్నమాట. సో మనకి ఆ పార్క్ లో కంటే మళ్ళీ ఎంట్రీ ఫీజు ఉంటుంది, అక్కడ కల్చరల్ డాన్స్ ఉంటుంది. ఆ డాన్స్ తర్వాత మెయిన్ అట్రాక్షన్ ఆ జీడబ్ల్యూకే విగ్రహం అండి. అంటే గరుత్మంతుడు వారి మీద విష్ణు భగవానుడు కూర్చొని ఉంటారనమాట. అది ఎంత హైట్ ఉంటుంది అంటే మీరు కుటా ఏరియాలో ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్తున్నా కూడా కనపడుతుంది. అంత హైట్ ఉంటుంది అనమాట ఆ విగ్రహం. సో దానికి మనం వెళ్ళి అది చూసుకొని వస్తాం. తర్వాత అక్కడ ఉలవతు టెంపుల్ అని ఉందండి. ఉలవతు టెంపుల్ కూడా అంటే ఒక క్లిఫ్ మీద ఉంటుంది, కొండ మీద ఒక సైడ్కి ఆనుకొని ఉంటుంది. సన్సెట్ చాలా అద్భుతంగా ఉంటుందండి అక్కడ. ఆ సన్సెట్ చూసుకొని ఆ టెంపుల్ విజిట్ చేస్తాం. కాకపోతే ఏంటంటే ఫారినర్స్ ఎవరికి కూడా టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అనుమతి ఉండదండి. ఓన్లీ ఆ లోకల్ పీపుల్ అండ్ ప్రీస్ట్, వాళ్ళ ప్రీస్ట్ మాత్రం వెళ్ళి విజిట్ చేసుకుని ఆ లోపల పూజలు చేసుకుని వస్తారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఎక్కడ కూడా మీకు విగ్రహాలు కనపడవు. మరి టెంపుల్స్లో ఎక్కడ ఏ టెంపుల్ కూడా మీకు విగ్రహాలు ఉండవు. ఆ టెంపుల్లో విగ్రహాలు లేకపోయినా వాళ్ళ ప్రీస్ట్ ఇది శివాలయము అని చెప్తే వాళ్ళు మనసులోనే శివుడి గురించి ధ్యానం చేసుకుంటారు. అసలు ఏముండదు అక్కడ, ఏముండదు, విగ్రహాలు అనేది ఏముండవు. కృష్ణాలయం ఉంటుంది అక్కడ కూడా సేమ్ అట్లానే. తర్వాత అమ్మవారి ఆలయాలు ఉంటాయి, బ్రహ్మ ఆలయాలు ఉంటాయి, అన్ని కూడా సేమ్ అదే ప్రొసీజర్. అంటే రూపం లేదు భగవంతుడికి అనే కాన్సెప్ట్ని వాళ్ళు అంత అద్భుతంగా వాళ్ళు చూపిస్తున్నారు, అదే ఫాలో అవుతున్నారు. మనం అదే అనుకుంటాం భగవంతుడికి రూపం ఉండదు అనుకుంటాం, సేమ్ అదే కాన్సెప్ట్ వాళ్ళు అక్కడ ఫాలో అవుతున్నారు. ఏ టెంపుల్లో కూడా మనకి విగ్రహాలు ఉండవు. ఇంట్రెస్టింగ్ అండి ఇదైతే, చాలా అండి. తర్వాత ఇంకొక టెంపుల్ ఉంది, తనహల్లాడ్ టెంపుల్ అంటారు. ఆ టెంపుల్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు ఉండదండి, అది సముద్రం లోపల ఉంటుంది. ఓన్లీ లో టైడ్ టైంలో మాత్రమే వెళ్ళగలం. ఆ లో టైడ్ ఎప్పుడు వస్తుంది అనేది అక్కడ వాళ్ళు చెప్తారు, ఆ టైంలో మాత్రమే వెళ్ళగలం, లేకపోతే ఆ టెంపుల్ విజిట్ చేయడానికి కూడా వీలు ఉండదు. ఇంకొక అద్భుతమైన విషయం అంటే ఆ టెంపుల్ మొత్తం సముద్రం ఉంటుంది, అక్కడ లోపల ఒక జలం వస్తుందండి, జలగంగా వస్తుంది, అది తీయగా ఉంటుంది. అది మనకి తీర్థంలాగా ఇస్తారు అనమాట. సో అంత అద్భుతమైన ప్లేసెస్ అన్నీ కూడా మనకి బాలిలో మనం చూడొచ్చండి. సో నైస్ అండి. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎందుకు ఈ ఐటీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కానీ బ్రేక్ తీసుకుని మరి ఆ ప్లేస్కి వెళ్ళేసి వస్తారు. కరెక్ట్ అండి. అంటే ఇవన్నీ కూడా చూస్తే ఎంత స్ట్రెస్ ఫ్రీ కదా చాలా. ఓకే. ఈ 4 night 5 days చక్కగా ఎంజాయ్ చేసి వస్తారండి, మొత్తం రిలాక్స్ అయిపోతుంది బాడీ మైండ్ అంతా కూడా. వీటికి వీసా కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయి? యాక్చువల్గా వీసా కాంప్లికేషన్స్ ఏం లేదు, కాకపోతే ఆనరబుల్ వీసా అండి. సో మనకి పాస్పోర్ట్ ఇచ్చి అక్కడ పేమెంట్ చేస్తే మనకి ఆ వీసా ఇమీడియట్గా ఇస్తారు, కాకపోతే కొంచెం టైం పడుతుంది, పెద్ద క్యూ ఉంటుంది, ఎవరికైనా కానీ క్యూ ఉంటుంది. అక్కడ ఆల్మోస్ట్ 1 hour 1.5 hour మనకి ఆ వీసా కోసం టైం పడుతుందండి. అంతేగాని చక్కగా వెళ్ళి ఆనరబుల్ వీసా తీసుకోవచ్చు అండి. ఇది బెటర్ కదా, అంటే మనం ముందు నుంచి ఇదంతా వేసిపోతే అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఒక 1-2 hours లో క్లోజ్ అయిపోతుందండి. ఓకే. దీని ప్యాకేజ్ ఎలా ఉంది? ఈ ప్యాకేజ్ కాస్ట్ ఓన్లీ 85,000 రూపాయలు మాత్రమేనండి. సో నైస్ అండి. మనకి ఎన్ని డేస్ వస్తుంది అన్నారు? 4 night 5 days. 5 days మనకి 85,000 రూపీస్ మాత్రమే. ఇంక్లూడింగ్ ఫ్లైట్స్ ఉంటుంది, లగ్జరీ హోటల్ అకామిడేషన్ ఉంటుంది, 4 nights కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. నేను చెప్పిన ప్లేసెస్ ఆల్ ఎంట్రీ టికెట్స్ ఉంటాయి. లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ మన హోటల్లో చేస్తారు, లంచ్ డిన్నర్ మంచి ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా దీంట్లో కవరేజ్, ప్లస్ ఒక గైడ్, మంచి గైడ్ ఉంటారు అక్కడ, ఒక టూర్ మేనేజర్ వెళ్తారు. ఈ టూర్ వెళ్ళొచ్చిన తర్వాత అసలు ఎంత బ్యూటిఫుల్ టూర్ వెళ్ళొచ్చామని చెప్పేసి చాలా మంది మంచి కామెంట్స్ ఇచ్చారు, మంచి రివ్యూస్ ఇచ్చారనమాట. అంత బాగుంటుంది బాలి టూర్ అండి.
పీస్ఫుల్ గా అనిపిస్తుంది కదా, అసలు Yes. స్ట్రెస్ అంతా వదిలేసి రావచ్చు. ఎస్, మెయిన్ గా రిచువల్స్, టెంపుల్స్ ఇవైతే ఇవి బ్రహ్మాండంగా ఉన్నాయి చాలా అసలు. బ్రహ్మాండంగా ఉంటుందండి. సో నైస్ అండి. ఇది అస్సలు మిస్ చేసుకోవద్దు. వీటికి ఏమైనా బెస్ట్ టైం అనేది ఏమైనా అంటే ఉంటుందా ఎక్కువ వెళ్ళడానికి? మాన్సూన్ ఉంటుందండి. మాన్సూన్ కాకపోతే మిగతా అన్ని రోజులు చక్కగా బాలి వెళ్ళి రావచ్చు అండి. ఓకే ఓకే. చాలా దీనికి కూడా చాలా స్లాట్స్ బాగుంటాయి. బుక్ అవుతూనే ఉన్నాయా ఫుల్ గా? కంప్లీట్గా అండి, ఓకే ఓకే. కంప్లీట్గా. ఇది మిగతా టూర్లు వెళ్ళిన వాళ్ళు బాలి లేదా వియత్నాం, కాంబోడియా లేదా మిగతా టూర్లను వెళ్తూ ఉంటారు. వన్ ఆఫ్ ద బెస్ట్ టూర్ బాలి వస్తుందండి వాళ్ళకి. ఓకే ఓకే. అంటే ఏ కంట్రీకి ఆ కంట్రీ డిఫరెంట్ డిఫరెంట్ Hmm. కల్చరు, డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్, చూసే ప్లేసెస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉండేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లోనే మేము ట్రావెల్ చేయాలి అన్న మాట వచ్చిందండి. అదే, ఎందుకంటే ఒకసారి ఆ కంఫర్ట్ ని ఎక్స్పీరియన్స్ Yes. చేసినాక ఎస్, మంచి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇంకొకటి వెళ్ళాలి అన్న థాట్ కూడా రాదు కదా. అవునండి, అవునండి, సో మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఆల్మోస్ట్ అందరు హ్యాపీ కస్టమర్స్, రిపీటెడ్ కస్టమర్స్. కరెక్ట్ అండి. సో నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా డీటెయిల్స్ అన్నీ కూడా ఎలా తెలుసుకున్నామో. అసలు చాలా మంచి టూర్స్ అండ్ ప్యాకేజెస్ ఇవి, అది కూడా అఫోర్డబుల్ కాస్ట్లో అందరూ వెళ్ళగలిగేవి. వండర్ఫుల్ ప్లేసెస్, ముఖ్యంగా ఫ్యామిలీ కలిసి వెళ్ళడానికి, ఫ్యామిలీ వెకేషన్స్కి ఇవి బెస్ట్ ప్లేసెస్ అండి. సో మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఆంధ్ర అండ్ తెలంగాణలో మనకి కంప్లీట్గా 11 బ్రాంచెస్ ఉన్నాయి. అంతేకాదు బెంగళూరులో కూడా ఒక బ్రాంచ్ ఉంది. సో మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. లేదు అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కూడా కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు.